ఇప్పుడు దుకాణానికి వెళ్ళాలి, మీరు ముఖ్యంగా మొదట స్వామివారికి ఇచ్చి మీరు వెళ్ళండి అని ఖండితంగా చెప్పినందువల్ల నేను కరెక్ట్గా మీకు ఇప్పుడు ఇచ్చి వెళ్తున్నానండి, ఏమీ అవసరం లేదు అన్నారు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. నేను మా తండ్రి గారితో ఒప్పందం చేసుకున్న సమయం 10:30, 10:35కే ఆమె ఇవ్వాలనుకుందా ఏమిటిది? నాకు ఎప్పటికి కూడా ఆలోచన ఎందుకు అంతు పట్టలేదు అది. తర్వాత మా నాన్నగారు అన్నారు, నీకు అది 20 రూపాయలు అవసరం లేదు, నన్ను పరీక్షించాలని నువ్వు అడిగావు, నన్ను పరీక్షించడం కాదు శివుని పరీక్షించావు, ఆ 20 రూపాయలు ఇంట్లోకి తీసుకువెళ్ళకు, నేరుగా దేవాలయంలో అక్కడ పెట్టు అన్నారు. సరే అని దాన్ని తీసుకుని వెళ్ళి దేవాలయంలో భద్రపరిచాను. మర్నాడు ఒక ఆయన దేవాలయం చూడ్డానికి వచ్చాడు, ఒక కుమారుని తీసుకొని. ఏమండి అక్కడ ఫ్యాన్ల పైన పేర్లు రాశారు, దానం చేసిన వారు ఎవరు, దీని గోడ పైన దానం చేసిన వాళ్ళు ఎవరు చదువుతుంటే మా నాన్నగారు అన్నారు, ఏ ఊరండి మీది అన్నారు. నాది గుంతకల్ స్వామి అన్నారు. ఏమొచ్చారంటే, మేము హంపికి వెళ్ళాలి స్వామి, కొద్దిగా పైకం తక్కువైంది, ఎవరిని ఇస్తారేమో అని వచ్చాను అంటే మా నాన్నగారు నన్ను చూసి ఆ 20 రూపాయలు ఆయనకి ఇచ్చేసే అన్నారు. అంటే అప్పట్లో 20 రూపాయలు ఎక్కువే, 1965 ఆ ప్రాంతంలో ఇచ్చేసాను ఆయనకు. అంటే ఆయన నాకేం నిరూపించారంటే, అవసరం ఉంటే అది వస్తుంది, పరమేశ్వరుడు నిజమైన దాన్ని మనకు సహాయం చేస్తాడని దృఢమైన నమ్మకం ఆయనకు. దాన్ని ఆయనకు సాధన అంటారు దాన్ని. ఒకసారి కేవలం ఆధ్యాత్మికం పైనే దీంట్లో ఉన్నారా, ఈ ప్రపంచ జ్ఞానం మీకు ఏమైనా ఉందా అని నేను తెలుసుకోవాలని నాకు ఎంతో ఉండింది. ఆయన ఆలోచన విధానం ఏమిటి, సమాజంపై ఆయన దృష్టికోణం ఏమిటి. ఆయన పక్కన అంగట్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్ మాత్రం తీసుకొచ్చి చదువుకునేవారు అంతే. ఎప్పుడు కూడా ఒక షర్ట్ వేసుకునేవాడు కాదు, పైన ఒక టవల్, ఒక పంచ. క్రమంగా వచ్చి దేవస్థానం ముందు కూర్చునేవారు అంతే, ఎంతో సరళంగా. ఒకసారి ఒక లెక్చరర్, ఆయన పేరు విశ్వనాథరెడ్డి అని, ఆయన సైకాలజీ లెక్చరర్ అట. ఆయన మరియు ఇంకో రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకరోజు వచ్చారు మా నాన్నగారికి. ఇక్కడ సీతాప శాస్త్రి గారు అంటే నేనేనండి అన్నారు. కూర్చోండి అన్నారు. ఆయన మా నాన్నగారి గురించి అయితే గొప్పగా విన్నారు కదా, అంటే జ్యోతిష్యం అంటే పెద్ద ఆఫీసు, కుర్చీలు అన్నీ ఉంటాయి అని ఆయన అనుకున్నారేమో. ఆయన మామూలుగా నేలపైన చాప పైన కూర్చున్నారు. ఆయన కూడా ఇక్కడ కూర్చోండి అనగానే ఆయన ఎలా కూర్చోండి, పర్వాలేదు కూర్చోండి అన్నారు. మా నాన్నగారు ఆయన కింద కూర్చున్నారు. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, ఎలా ప్రారంభించాలో తెలియకుండా ఉంది ఆయనకు. మా నాన్నగారు 2 నిమిషాల తర్వాత, ఎవరు ఎందుకు వచ్చారు చెప్పండి అన్నారు. ఏమైనా గొప్ప సమస్య ఏదైనా ఉందా అంటే, అవునండి అని. ఏమి అన్నారు. నాకు ఈ మధ్యలో మనస్సుకు చింతగా ఉందండి, వ్యాకులంగా ఉంది అని. మీరు ఏం చేస్తుంటారంటే, నేను లెక్చరర్ అండి అన్నాడు. ఎందుకు మీకు వ్యాకులత, కారణమేమి చెప్పండి అన్నారు. నాకు చిన్నప్పుడు కూడా అలా ఉండేదట. మా అమ్మగారు సాధువు దగ్గర వెళ్ళి ఒక తాయెత్తు నా మెడలో కట్టిందండి, కొన్నాళ్ళు బాగున్నాను, తర్వాత మరలా అది వెళ్ళిపోయింది, తర్వాత అలా చికాకుగా ఉన్నాను, మరి ఇంకొక దగ్గర బాబా అంట, ఆయన దగ్గర నా మెడలో ఇంకో తాయెత్తు కట్టారు, అప్పుడు కొన్నాళ్ళు బాగానే ఉన్నాను, మరి ఈ మధ్యలో ఎక్కడో వెళ్ళిపోయిందండి, నేను ట్రావెల్ చేస్తూ ఉంటే తాయెత్తు వెళ్ళిపోయింది, ఒక 5 రోజులుగా నాకు మనసు ఎందుకు చికాకుగా ఉంది. మా నాన్నగారు ఆయన ఒకసారి చూస్తా ఉన్నారు. నేను దగ్గరే కూర్చున్నాను. ఆయన చూసిన తర్వాత, మీరు పాఠం చెప్తారా బాగానే? చెప్తానండి. మరి చికాకు ఎందుకు ఉంది మీకు అన్నారు. ఏమన్నా జీతం తక్కువనా? ఏం లేదు అన్నారు. భార్య పిల్లలు బాగున్నారండి, ఎందుకు మనసు ఎందుకు ఇంబ్యాలెన్స్గా ఉంటుంది అన్నారు. మా నాన్నగారు ఏం చెప్తారా అని చూస్తే, ఆయన ఎక్స్పెక్టేషన్ ఏమంటే, మా నాన్నగారు కూడా ఓ తాయెత్తు రాసిస్తారేమో, మెడలో వేసుకుందామని వచ్చారు. మా తండ్రి ఏమన్నారంటే ఆయనకు, మీరు పుట్టుకతోనే అది ఉందా అని అడిగారు. లేదండి అన్నారు. మరి పుట్టుకతో రాలేదు, మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోయింది, దానికోసం మీరు మెడలో ఎప్పుడూ తాయెత్తు వేసుకుంటాను అంటున్నారేంటి? మీరు సంయమనం పాటించండి,
చిన్న మెట్టు నుండి పై మెట్టుకు వెళ్ళాలి, పై మెట్టు నుండి ఇంకా పై మెట్టుకు వెళ్ళాలి. చిన్నప్పుడు మీరు భయపడ్డారని మీ తల్లిగారు ఏదో తాయెత్తు వేసిందంతే. తర్వాత మీరు ఆ తాయెత్తు వల్లనే నేను బాగుంటాను అనుకోవడంతో మీ యొక్క వ్యక్తిత్వం ఏమైనట్టు అని అడిగారు ఆయన. మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా అన్నారు. మీరు సైకాలజీ లెక్చరర్ అంటారు, మీరు ఏం పాఠం చెప్తారండి, నాకు అర్థం కావటం లేదు అన్నారు. ఆయన ఒకసారి సాష్టాంగపడి, ఇంత కూడా ఆలోచన చేయలేకపోయినానంటే మా నాన్న అన్నారు, ప్రతిదానికి ఆలోచన ముఖ్యమండి. ఎందుకు, ఏమిటి, దీనికి కారణం ఏమిటి, ఇది శోధన చేయమంటున్నారండి. శాస్త్రం అంటే ఆధ్యాత్మికం అని కాదు, శాస్త్రం అంటే మన జీవితానికి అన్వయించుకునేది అన్నారు ఆయన. ఆ మాట నాకు చాలా జ్ఞానోదయమైంది. మీ గురించి విన్నాను, చెప్పారు ఎవరో, మీరు ఈ యొక్క దృష్టికోణంలో కూడా మీరు ఆలోచన చేస్తారని నేను అనుకోలేదు అన్నారు. ఆయన వారం రోజుల తర్వాత వచ్చారు. ఇప్పుడు ఎలా చెప్తున్నారు పాఠాలు అంటే, ముందు కంటే బాగా చెప్తున్నా అన్నారు. ముందు కంటే బాగా చెప్తున్నాను అన్నారు. అప్పుడు అన్నారు, మీరు ఏం చేస్తున్నారు మరి ఇంట్లో అంటే, రోజు ఉదయం లేచి బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాణాయామం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, బుక్స్ చదువుతున్నాను, వాకింగ్ వెళ్తున్నాను, పిల్లలతో సంతోషంగా ఉన్నాను. ఇవి నాలో మార్పులు వచ్చాయన్నారు. అందుకే నాన్నగారు అన్నారు, కుటుంబం అనేది చాలా ముఖ్యము, కుటుంబ వ్యవస్థ ముఖ్యం. ఈ పరిసరాల్లో జరిగేటువంటి వాతావరణాన్నింటినీ కూడా మనిషి బాగా బుద్ధితో ఆలోచన చేయాలి. చిన్న పిల్లులు కూడా తన పిల్లలను ప్రసవించిన తర్వాత అవి 7 ప్రదేశాలను మారుస్తుంది. అలానే ఒక పక్షి తన గూడును కట్టుకోవాలనంటే ముందు వెళ్ళి ఆ పరిసరాన్ని పరిశోధన చేసి, అది నా బిడ్డలను ఆ ప్రదేశంలో క్షేమంగా ఉంటాయా అని ఆలోచన చేస్తుంది. పశు, పక్షి, క్రిమి, కీటకాదులు కూడా బుద్ధిని ఉపయోగిస్తుంటే మానవుడు మాత్రం బుద్ధిని ఉపయోగించుకోవటం లేదు. ఆ బుద్ధిని ఎప్పుడు మనం ఉపయోగించకుండా ఉంటామో మనకు జీవితంలో నిరాశ, నిస్పృహలు ఎదురవుతుంటాయి. ప్రపంచంలో అన్ని ప్రాణుల కంటే అధికమైన శక్తి, బలం, బుద్ధి మానవునికి ఇచ్చాడు భగవంతుడు. ఎందుకు? తాను రక్షించబడడం కాదు, తన పరిశ్రమలో ఉండేటి వారందరూ కూడా రక్షించబడాలి అనేటువంటిదే ఆయన ఏకమే ఉద్దేశ్యం. దీనికోసమే ఎప్పుడు నిరంతరమైన శ్రమ అనేది చాలా ముఖ్యం అన్నారు. ఆత్మీయులారా, మా తండ్రి గారి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, నేను గ్రాడ్యుయేషన్ చదివాను, వారి దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను కూడా. ముఖ్యంగా ఆయన ప్రతి సందర్భంలో కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యం చాలా ముఖ్యమైనటువంటిది. అందుకు తోడుపడేది ఏది? బుద్ధి అనే బృహస్పతి. అది ఆ బృహస్పతి మనల్ని ఆలోచింపచేస్తుంది. ఈ గ్రహాలు బయట ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా ఈ యొక్క 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి కలిపి 9 కలిపి నవగ్రహాలు అయినాయి. అలానే సాక్షాత్ సూర్య చంద్రులే మన నేత్రములు అయి ఉన్నాయి. ఈ శరీరం అనేది పంచభూతములుగా తయారు చేయబడి ఉంది. ఇంత తయారు చేసినటువంటి ఆ భగవంతుడు మన లోపల ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చాలామంది భగవంతుడిని మనం ఇష్టపడ్డమైతే భగవంతుడు మనల్ని ఇష్టపడతాడు ఆయన. అందుకే ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో ఒకరికొకరు, దాన్ని భక్తి అంటారు. అంతే. భక్తి అంటే అగరొత్తులు తిప్పడము, కొబ్బరికాయలు కొట్టడము, ఇంత మాత్రం కాదు భక్తి అంటే. అది భక్తిలో మొదటగా మనము ఆచరించే విధానాలు, అవి సంప్రదాయాలు అంటారు. ముఖ్యంగా ఒక భగవంతుడు ఉన్నాడు అనేటువంటి జ్ఞాపకం, ఆ జ్ఞాపకం మనం ఉంచుకుంటే ఆ భగవంతుడు కూడా మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆత్మీయులారా, మనం భగవంతుని జ్ఞాపకం పెట్టుకోవడం ఒక విధానం అయితే, భగవంతుడు కూడా మనల్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మన హైందవ సనాతన ధర్మాలు ఏం చెప్తున్నాయంటే, భక్తుడికి భగవంతుడికి మధ్య బంధం ఏదైనగా ప్రేమ. దానికి మీకు కథను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ విషయాలన్నీ మా తండ్రి గారు తాను ఆచరిస్తూ మేము వాటిని గమనించే విధంగా ఆయన చూసేవారు.
ఆయన నిర్భయంగా ఏదైనా అడుగు అనేవారు. ఆయన ఏదైనా సరే ఆయన దగ్గర అడిగితే తనకు తెలిస్తే తెలుసు అనేవారు, కానీ తెలియకపోతే తెలియదు, తెలుసుకొని చెప్తాను అనేవారు. ఆయన గురించి ఒకసారి చాలా ఏళ్ల తర్వాత, మా తండ్రి గతించిన తర్వాత నాకు వివాహమై సంతానమై వారు కూడా మంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి మా పల్లెకు మా అమ్మాయి పెద్ద అమ్మాయిని తీసుకువెళ్ళాలి అని అనిపించింది. నాకు మా పల్లె అంటే చాలా ఇష్టం. అలా ఒకసారి మా అమ్మాయి ఉద్యోగం చేరిన తర్వాత పెద్ద అమ్మాయి అరుణతో కలిసి నేను చేపలకు వెళ్ళాను. అక్కడ ఊరవకుండా మా బంధువులు ఉన్నారు. ఏం బాబా ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏముందని వచ్చారు అంటే, మా పాత ఇల్లు ఉంది, దాన్ని చూడ్డానికి వచ్చాం. మీ పాత ఇల్లు అమ్మేశారు కదా అంటే, ఇల్లు అమ్మాం కానీ జ్ఞాపకాలు ఇంకా అమ్మలేదు కదా అన్నాను. సరే ఆ గ్రామానికి వచ్చాం. ఆ గ్రామంలో మా ఇంట్లో ఎవరు ఉండేవారు, నక్సలైట్స్ శ్రీ బండయ్య వారు ఉండేవారు. మా టీచర్ ఆయన. నాకు ఆయన అంటే ఎంత గౌరవం, బాగా పాఠాలు చెప్తారు, మంచి పర్సనాలిటీ, 6 అడుగులు ఎత్తు, మంచి లవ్, మంచిది, బలమైనటువంటి వ్యక్తి. నేను పల్లెలో వెళ్ళగానే అక్కడున్న వారందరూ, వాతావరణం మార్పు కదా, వారందరూ కొత్తగా చూశారు మమ్మల్ని. అయినా మా బంధువులు ఉన్నారు అక్కడ ఇంకా ఒకరు. సరే వెళ్ళగానే పండయ్య గారు ఉరవకొండలో ఉన్నారు. ఆయన బస్ దిగారు. బస్ దిగుతున్నట్టు ఆయన ఒక 10 మందితో వస్తున్నారు. నేను ఆయన ముందు వెళ్ళి ఒకసారి ఆయన పాదాలకు దండం పెట్టుకున్నాను. మా కుమార్తె కూడా పెట్టింది. ఆయన ఒక్కసారి నన్ను చూసి దిగ్భ్రాంతి చెందాడు. అందరి ఎదురుగా ఇంకా పాత మార్పుల్లో ఎంత ప్రేమ ఉంది అనుకొని, కాళ్ళకు మీరు మాకు టీచర్ కదా సార్ అన్నాను. ఆయన ఒకసారి నన్ను కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని, రావయ్యా ఇంటికి వెళ్దాం, మీ ఇల్లే, మేము దాంట్లో ఉంటున్నామన్నారు. రండి సార్, మేముంటే మీరుంటే ఏమని. లోపలికి వెళ్ళిన తర్వాత ఇల్లంతా చూపిస్తూ, అక్కడ మా బావి ఒకటి ఉంది. ఆ బావిలో మేము అన్ని పాత సామాన్లు వేసాం. ఆయన అన్నాడు, ఇక్కడ అన్నీ కూడా మేము రైఫల్స్, ఆ తర్వాత అనేకమైన బాంబులు అన్నీ పెట్టాము, చూడండి అన్నారు. నా భార్య చూసి, మా కుమార్తె ఆశ్చర్యపోయింది. ఏమి నాన్న ఇలా అంతా ఇక్కడ ఉన్నాయి అంటే, మరి వాళ్ళ సామాగ్రి మాది, వాళ్ళ వ్యాపారం అన్న. ఆ తర్వాత మాస్టర్తో మాట్లాడి కూర్చున్నాను. ఏమయ్యా పాలు తాగుతావా టీ తాగుతావా అన్న. ఏదైనా సరే సార్ అన్న. తెప్పించారు. తాగిన తర్వాత, నేను సార్ మిమ్మల్ని మాట్లాడగలనుకున్నాను అన్నాను. అడుగు అన్నారు ఆయన. ఏమనుకోరు కదా అన్న. ఏమనుకోరు. మా తాత వాళ్ళ కాలంలో ఉండే అన్ని దేవుడి పటాలన్నీ పెట్టారే మీరు నక్సలైట్స్ కదా, మీరు నాస్తికుల మాదిరిగా అంటే, ఏమనయ్యా మీ తాతగారి ఇంట్లో నేను వచ్చేవాడిని చిన్నప్పుడు, ఈ ఫోటోలు అలానే ఉన్నాయి, అలానే ఉండని అనిపించింది నాకు అన్నారు. అంటే ఆయనకు వాటిపైన సంస్కారము మరియు సంస్కృతి, వాటిని గౌరవిస్తాను నేను అన్నారు. సరే సార్ అన్నారు. సార్ రెండో ప్రశ్న అన్న. అప్పట్లో రష్యాలో మార్క్సిజం వెళ్ళిపోయింది. లెనిన్ బొమ్మలన్నీ కింద పడేశారు. విప్లవం వచ్చింది రష్యాలో. నేను అన్నాను, మరి రష్యాలో అలా అయిపోయింది కదా సార్ అన్నాను. మార్పు వచ్చేసింది కదా సార్, మరి మీరు ఇంకా అలానే ఉన్నారు నక్సలైట్స్ అన్నారు. చూడయ్యా, మార్పులు వస్తూ ఉంటాయి. మార్పులు వస్తూ వాటిని మనము సరైన దృక్పథం మేము ఆలోచన చేస్తాము. నువ్వేం చదువుతున్నావు అని అన్నాను. భగవద్గీత సార్ అన్నాను. భగవద్గీత చదువుతానన్నాను. దాంట్లో అనేకమైన ప్రశ్నలు ఆయన అడిగారు. సార్ మీకు ఇంత తెలుసు కదా సార్, మీకు భగవద్గీత, రామాయణం మేము చదువుతాము అయ్యా, అన్నిటినీ చదువుతాం మేము. చదువు చదువు చదువు, ఎప్పుడు కూడా కమ్యూనిజంలో చదవడం చాలా ముఖ్యం అన్నాడు ఆయన. చదవడం చాలా ముఖ్యం. తర్వాత మా అమ్మాయిని అందరినీ మాట్లాడించి, బాగా చూడమ్మా పల్లె బాగుంది అన్నారు. సరే సార్ అంది మా. ఆ తర్వాత ఆయన ఒక మాట అన్నారు. మీ తండ్రి గారి నుంచి నీకు తెలుసుకోవాల్సిన విషయం ఉందయ్యా నాకు ఇష్టం అన్నారు. ఏం సార్ అన్నారు. మీ తండ్రి గారు శ్రమజీవి, ధైర్యవంతుడు, తర్వాత ఎల్లప్పుడూ నిరంతరం కూడా వ్రాస్తూనే ఉంటారు, ఒక్క సమయం వ్యర్థం చేయరు, అనేకమైన గ్రంథాలు చదువుతారు ఆయన అన్న. ఆయన విశ్లేషణలో ఒక వ్యక్తి బుద్ధి వికసనం చెందాలి, పరివర్తన రావాలి అనేటువంటిది. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఏ దృష్టికోణంలో ఆయన ఆలోచన చేస్తారు. అందుకే ప్రతి ఒక్కరు ఇంకొకరిని మనం ఎప్పుడూ విశ్లేషణాత్మక దృష్టితో మనం చూస్తూనే ఉండాలి.